సనాతన ధర్మ రక్షకుడు గోసేవలో చీకోటి ప్రవీణ్ ప్రస్థానం. ఆధునిక యుగంలో వ్యాపార సామ్రాజ్యాలు, లగ్జరీ జీవితం, నిరంతర బిజీ షెడ్యూల్స్ మధ్య జీవించే ఎందరో వ్యక్తులను మనం చూస్తుంటాం. కానీ వీటన్నిటికీ అతీతంగా తన గుండెల్లో సనాతన హిందూ ధర్మ జ్వాలలను రగిలిస్తూ మూగజీవాల ఆర్తనాదాలను ఆలకించి వాటి రక్షణ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే ఒక అరుదైన వ్యక్తిత్వం చీకోటి ప్రవీణ్ది. సమాజంలో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అంతకంటే మిన్నగా ధర్మ రక్షకుడిగా, గో సేవకుడిగా లక్షలాది మంది హిందూ యువత గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హిందూ ధర్మ రక్ష స్థాపించి హిందుత్వ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడేందుకు ముందుకొచ్చారు. ఆయన జీవితం, ఆయన చేసే పనులు కేవలం ఒక వ్యక్తిగత ఆచరణ మాత్రమే కాదు. అవి నేటి సమాజానికి, ముఖ్యంగా యువతరానికి ఒక బలమైన సందేశాన్ని అందిస్తున్నాయి. హిందూ సనాతన ధర్మంలో గోవుకు అత్యున్నతమైన స్థానం ఉంది. గోవు కేవలం ఒక జంతువు కాదు, అది ముక్కోటి దేవతల నివాస స్థానం, యావత్ హిందూ సంస్కృతికి మూల స్తంభం. ఈ సత్యాన్ని ప్రవీణ్ అక్షరాల నమ్మడమే కాకుండా తన నిత్య జీవితంలో ఆచరించి చూపిస్తున్నారు. ఎక్కడో ఒకచోట కసాయిల చేతుల్లోకి వందలాది గోవులు అక్రమంగా తరలిపోతున్నాయనే సమాచారం అందినప్పుడు చట్టం, వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతాయిలే అని చూడరు. జరగకూడనిది జరుగుతుందేమోనని గ్రహించి స్వయంగా రంగంలోకి దిగిన సందర్భాలు అనేకమున్నాయి. అర్ధరాత్రి వేళల్లో కూడా తన అనుచరులతో కలిసి ప్రాణాలకు తెగించి అక్రమ రవాణా అవుతున్న గోవులను రక్షించి వాటికి తన సొంత ఆధ్వర్యంలో నడిచే గోశాలల్లో ఆశ్రయం కల్పించడం ఆయనకున్న గో రక్షణ పట్ల అంకిత భావాన్ని చాటి చెబుతుంది. ఆ రక్షించబడిన గోవుల కళ్లల్లో కనిపించే కృతజ్ఞత, ప్రశాంతతని చీకోటి ప్రవీణ్ సాధించే అసలైన విజయాలు. చీకోటి ప్రవీణ్ దృష్టిలో హిందుత్వం అంటే గుళ్లకు వెళ్లడం, పూజలు చేయడం ఒక్కటే కాదు. అది ఒక గొప్ప జీవన విధానం, మన మూలాలను గౌరవించే సాంస్కృతిక గర్వం. నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది యువకులు తమ సంస్కృతి సాంప్రదాయాలను విస్మరిస్తున్న తరుణంలో చీకోటి ప్రవీణ్ బహిరంగంగా హిందూ పండుగలను, ఆధ్యాత్మిక సభలకు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ యువతలో సనాతన ధర్మం పట్ల ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ధర్మానికి లేదా హిందూ సమాజానికి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు లౌక్యంగా వెనక్కి తగ్గకుండా సూటిగా, ధైర్యంగా నిలబడి ప్రశ్నించే ఆయన తత్వం యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చీకోటి ప్రవీణ్ ఈ ప్రస్థానం కేవలం ఒక స్లోగన్ కో, పబ్లిసిటీకో పరిమితమైంది కాదు. తనకున్న సంపదను, వనరులను, సమయాన్ని ధర్మ కార్యం కోసం, గోవుల సంరక్షణ కోసం ధారపోయడం వెనుక ఒక నిశితమైన విశ్లేషణ ఉంది. గో రక్షణ లేనిదే హిందూ ధర్మ రక్షణ లేదని, గో ఆధారిత విలువల వల్లే ప్రకృతి, పర్యావరణం క్షేమంగా ఉంటాయని ఆయన బలంగా విశ్వసిస్తారు. సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన సంస్కృతిని, మూలాలను మరవకుండా ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తూ గో రక్షణే ధర్మ రక్షణగా బతుకుతున్న చీకోటి ప్రవీణ్ నేటి సమాజానికి ఒక దిక్చూచి, సనాతన ధర్మానికి ఒక బలమైన రక్షక కవచం.